ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని లేఖనాల నుంచి కొన్ని విషయాల్ని ధ్యానం చేసుకొని అర్థం చేసుకున్నట్టుకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు మనము నూతన సంవత్సరము 2026వ సంవత్సరమునకు అడుగు పెట్ట ఉన్నాము. ఈ యొక్క 2026వ సంవత్సరంలో మనము ఎదుర్కోవలసిన విషయము, సరిచేసుకోవలసిన విషయములు, మన ప్రభువుతో మనము ఏ విధంగా సత్సంబంధము కలిగి ఉండుట అవశ్యమో ఈ లేఖనాలు ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయములో మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అక్కడ నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలు ఎల్లప్పుడూ గైకొనవలెను అని ఒక ఆజ్ఞ జారీ చేస్తూ ఉన్నాడు యెహోవా దేవుడు. అయితే ఈ విషయాన్ని మోషే ద్వారా ప్రజలకు, ఇశ్రాయేలు వారికి అందించి ఉన్నాడు. ఇశ్రాయేలు ఆ దినాల్లో ఎక్కడున్నారు అనగా, ఆ దినాల్లో ఐగుప్తు దాటి ఉన్నారు. ఐగుప్తు నది దాటి, ఐగుప్తు ఎర్ర సముద్రము దాటి వారు అరణ్యము గుండా, ఎడారి గుండా ప్రయాణం చేస్తున్న ఆ యొక్క సమయం అది. నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు నేర్చుకోవాల్సిన విషయాన్ని గూర్చి మోషే దేవుని యొక్క ప్రత్యక్షతను వివరిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు మొట్టమొదటిగా ఏమి నేర్చుకోవాలంటే యెహోవాను ప్రేమించుట. అనగా యెహోవా దేవుని, సృష్టికర్తను ప్రేమించలేని స్థితిలో ఉన్నారు. అందువలనే కదా వారు అనేకమైన దేవుళ్లను చేసుకుంటూ ఉన్నారు, దేవతా స్తంభం నిలవబెడుతూ ఉన్నారు, పూజించుచూ ఉన్నారు. ఇది చాలా